మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా అప్రిషియేషన్స్ కానీ ఎట్లనో వచ్చినాయి ఆ ప్రభుత్వం నుంచి కానీ హ్మ్. ప్రశంసలాగా? లేదు మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది నాయకులు చేశారండి. ఓకే. మాట్లాడుతున్నారు అని చెప్పేసి హ్మ్. కొంతమంది అట్లా. అయితే దృష్టిలో ఉన్నారు మీరు. దృ అనుకో. దృష్టిలో ఉన్నాము అనంటే ఓకే. ఉన్నాను. హ్మ్. మరి ఇంక అంతే ఇంక పైన భగవంతుడు తెలియాలి. ఇంగ అక్కడ తెలియాలనమాట. ఓకే. ఇప్పుడు అనుకుంటారు గదండీ! ఇప్పుడు ఎవరు బిజీగా ఉంటారు గదా! వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనమే వాళ్ళకి గుర్తు రావాలంటే ఏముంది? హ్మ్. చూద్దాం. ఆ టైం వచ్చినప్పుడు నిజంగా మనం పాలిటిక్స్‌లోకెళ్ళి ప్రజలకి సేవ చేయాలి. ఇది మన నుదిటిన రాసి పెట్టి ఉంటే డెఫినిట్‌గా మనల్ని పిలుస్తారు. హ్మ్. చూద్దాం మన లైఫ్ ఎంతవరకు ఎళ్తది? ఎట్లా ఎళ్తదో ముందుకి. అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. సో, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా మాట్లాడతానేమో, మంచిగా మీరన్నట్టు కాల్స్ వస్తాయేమో, మీకు మేము సపోర్ట్ ఉంటామమ్మా, మీరు మాట్లాడండి అంటారేమో. హ్మ్. ఆ! చూద్దాం. డెఫినిట్‌గానే. అంటారని మేము అప్పుడు కూడా అన్నప్పుడు అనుకుంటున్నాం. మళ్ళీ మనం ఖచ్చితంగా మళ్ళీ చేద్దామండి. మనం ఇంటర్వ్యూ చేద్దాము. ఒకవేళ డెఫినిట్‌గా. అలాంటి ఆఫర్ ఏమన్నా వచ్చి పార్టీలోకి ఏదైనా జాయిన్ అయిపోయి, పలానా పార్టీకి నేను అనే ఒక అథారిటీ వచ్చినప్పుడు, హ్మ్. అప్పుడు ఇంక వేరే లెవెల్ ఉంటది. అప్పుడు మళ్ళీ ఆ కండవ మెల్లోకొచ్చిన తర్వాత వేరుగా ఉంటదంటారా? వేరే లెవెల్ ఉంటది. అప్పుడు మళ్ళీ మనం హిట్ టీవీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినిట్‌గానే. హ్మ్. ఫైనల్‌గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. నేను కొంతమంది నాయకులు గాని, హీరోలు గాని, హీరోయిన్‌లు మొత్తం పేర్లు ఓకే. చెప్తాను. వాళ్ళ ఓకే. గురించి మీ మీ వర్షన్‌లో ఒక వన్ వర్డ్‌లో చెప్పుకొని రండి. ఓకే. ఓకేనా? ఓకే. ఫస్ట్ పాలిటిక్స్ చూసుకుంటే ఆ! చంద్రబాబు నాయుడు గారు, హ్మ్. విజన్ మంచి నరేంద్ర మోడీ గారు. విజనరీ. నరేంద్ర మోడీ గారి గూడా సేమ్ హ్మ్. ఒక దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. ఓకే. హ్మ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సారీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఫైర్. హ్మ్. హ్మ్. ఓకే. నారా లోకేష్ గారు. లోకేష్ గారు ఏమియ్యొచ్చంటే హ్మ్. ఆయన కూడా ఒక విజనరీ లీడరే. హ్మ్. హ్మ్. ఒక గొప్ప నాయకుడు. నాకు ఇందాక చెప్పలేదు కానీ లోకేష్ గారి గురించి నెక్స్టు సీఎం క్యాండిడేట్ స్థాయి. హ్మ్. హ్మ్. ఎలా ఆ విధంగా మారాడండి. ఇప్పుడు చూడండి అసలెలా ఉన్నారో. మీకంత కాన్ఫిడెన్స్ ఏంటి? అనిపిస్తదంతే. హ్మ్. ఇప్పుడు ఆయన చేసే మాటలు కానీ, మాట్లాడే మాటలు కానీ హ్మ్. హ్మ్. అంటే చాలా రకాలుగా ఆయన విమర్శించారు గదా! అంటే ఇచ్చారు. ఎందుకు పనికిరారు అన్నట్టుగా ఆ! మాట్లాడారు మరి అదేందో ఆయన గురించి పప్పు, గిప్పు నాయకులందరూ అని గూడా. మాట్లాడారు. అవును. వాళ్ళకిప్పుడు మొహం పగలగొడుతున్నాడుగా. హ్మ్. అయ్యో! మనం అనవసరంగా పప్పుని వీడిని అన్నామే ఈరోజు మేకై కూసున్నాడే అని. వాళ్ళు ఆ విధంగా అంటే ఈళ్ళు పప్పు, గిప్పు అని చెప్పి మాట్లాడితే బాధపడి ఎళ్ళిపోతారేమోనని వాళ్ళ అపోహ అనమాట. హ్మ్. అట్లేం గాదు. ఇప్పుడింకా అమ్మకు మొగుడులా తయారయ్యాడు. ఓకే. చెప్తున్నాను గదా! సీఎం క్యాండిడేట్ అని. హ్మ్. సూపర్. హ్మ్. జగన్‌మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కూడా మంచి లీడరే. ఓకే. అంటే మీ మనసులో మాటే చెప్పండి. గుడ్ లీడర్. హ్మ్. రైట్ అయితే. ఆ! మీ ఫ్రెండ్ రోజా గారు. అంటే ఫ్రెండ్ మంచి అని ఎందుకన్నానంటే మీరు స్కూల్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. గుడ్ యాక్టర్. ఆ! గుడ్ యాక్టర్. ఓకే. హీరోయిన్. అంటే నేను సినిమాలో కాదు రాజకీయంగా చెప్పండి. రాజకీయం చెప్పడానికి నథింగ్ ఏం లేదు. హ్మ్. నేను చెప్పను దాని రాజకీయం గురించి నేను చెప్పను. ఆవిడ హ్మ్. మాట్లాడే ఆ వెహికల్ చేష్టలు నేను చెప్పను. సో, నాకిష్టం లేదు. సో, హ్మ్. రోజా అంటే ఒక మంచి హీరోయిన్, ఒక యాక్టర్. ఓహో! దట్స్ ఇట్. అక్కడికే. అక్కడి వరకే. రైట్. హ్మ్. అంబటి రాంబాబు గారు. ఏం చెప్పాలి రాంబాబు గారి గురించి? మర్చిపోతారన్నీ. ఆయన మర్చిపోతారు. ఆహా! మతిమరుపు అంటారా? తెలీదు మతిమరుపు. ఆహా! ఆయనకి. అర్థం కావడం లేదు. ఓకే. హ్మ్. కొడాలి నాని గారు. ఏం చేయాలో అర్థం కాదు. ఆయనకండి మీకా? ఆయనకి. ఆయనకి. రైట్. గుడివాడ అమర్నాథ్ గారు. ఆహ్, గుడ్డు ఇప్పుడు ఇంకా పిల్లలు పొదుగుతూనే ఉంది. ఓకే. ఇక పిల్ల పెట్టలేదనమాట. అది మీరంటది ఏంటి? అంటే కోడి అంటున్నారా ఆయన్ని? ఆ! ఆ! పొదుగుతుంది. ఓకే. గుడివాడ పొదుగుడు అమర్నాథ్ గారు. కోడి. హ్మ్. రైట్. పేరు నాని గారు. ఆహ్, పేరు నాన్నకి ఏం చెప్పాలా? అసత్యవాది. అబద్ధాలు చెప్తుంటాడు. హ్మ్. హ్మ్. చాలా గట్టిగా ఆయనే మాట్లాడుతుంటారు. అదే అసత్యవాది అంటున్నా. ఓకే. అబద్ధాన్ని కూడా నిర్భయంగా చెప్తాడు. ఓకే. హ్మ్. పోసాని కృష్ణమూర్తి. హ్మ్. మెంటల్ కృష్ణ. సినిమా ఆయనది కాదండి. అంటే సినిమాది. నేను నిజంగా చెప్తున్నా. మెంటల్ కృష్ణనే. ఆయన రియల్ సినిమా గురించి నేను చెప్పట్లా. ఆ! రియల్ లైఫ్‌లో గురించి చెప్తున్నా. మెంటల్ కృష్ణ అని. అవునా? హ్మ్. రైట్. మన శ్రీరెడ్డి గారు. హ్మ్. పాపం అమాయకురాలు. బలైపోయింది. నిజం. హ్మ్. ఆ! ఏదో పాపం అనుకునిందేదో చేస్తారని ఆ ఇదిలో
బాగా దుడ్లాడుతూ ఉన్నాయి మాట్లాడింది. సో, హ్మ్. ఇప్పుడు బలైపోయింది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇది చేస్తారంటే ఎవరు కాపాడట్లేదు. ఎవరు మాట్లాడటం లేదు. ఎవరైతే మా జగనన్న, మా జగనన్న అనింది ఇప్పుడు ఆ జగనన్నే పట్టించుకోవట్ల. కాబట్టి పాపం అమాయకురాలు. హ్మ్. హ్మ్. బలైపోయినటువంటి అమాయకురాలు. హుహు. ఓకే. శ్యామల గారు. ఆ! ఆహ్, చిన్న ఎలుక పిల్ల. అదేంటండి? అంతే. చుంచులక అంటారు గదా! హ్మ్. అది. ఓకే. చిన్న ఎలుకుంటది చూడు. అవును. అది. ఓకే. ఎప్పుడు కొడతారో తెలీదు. ఆహా! ఎలుకని. ఎలుకని. వాళ్ళే కొడతారు. పక్కనోళ్ళు గాదు. ఆ! ఆ! ఇప్పుడెలా శ్రీరెడ్డి బలైపోయిందో, ఈ చించులక ఎప్పుడు కొట్టేసి పటకనేసి డస్ట్‌బిన్‌లో ఏసేస్తారు. ఓకే. వాస్తవం ఇది చూడండి కావాలంటే. నేను చెప్తున్నాను గదా! హ్మ్. చాలా హ్మ్. స్ట్రాంగ్‌గా చెప్పారు. హ్మ్. చించులక. రైట్. హ్మ్. బోరుగడ్డ అనిల్ గారు. అనిల్ గారు మూర్ఖ శిఖామణి. మూర్ఖత్వం. మూర్ఖత్వం. ఎందుకనంటారు? అండదండలు. నా వెనక ఏదో పెద్ద కొండుందని అండదండలు. ఇప్పుడు లాస్ట్‌కి మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసారా? ఇతన్ని అరెస్ట్ చేసారా? ఎవరు చెప్పినా గూడా గొర్రెలాగా ఎవరో చెప్తున్నారని జెప్పేసి వినకూడదు. వాళ్ళు ఎంత మాత్రం చెప్తున్నారో మనం ఎంత చేయాలనేది ఆలోచించాలా. అయితే అవుతది లేకపోతే లేదు. హ్మ్. అందుకే. సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల, సజ్జల రామకృష్ణ ఈళ్ళందరికీ ఏం చెప్పాలండి అసలు కామన్‌గా నాగా మీరు సజ్జల అంటే యాక్టివ్‌గా ఉన్న పర్సన్స్ అండి వీళ్ళందరూ. ఇప్పుడు నేను ఓకే. అడిగిందందరూ కూడా యాక్టివ్‌గానే మీరు ఉన్నారులా. మీరు చూస్తున్నారు, మీరు మాట్లాడినోళ్ళు హ్మ్. యాక్టివ్‌గా ఉన్న పర్సన్సే నేను అడుగుతున్నా. సజ్జల వచ్చేసి తిమ్మిని బమ్మిని చేసే రకం. హుహు. ఉన్నదాన్ని గూడా లేని దాన్ని గూడా ఉన్నట్టు క్రియేట్ చేసే రకం హ్మ్. సజ్జల. హ్మ్. అది. ఓకే. విజయసాయి రెడ్డి గురించి అడుగుతారా? చెప్పండి విజయసాయిరెడ్డి గారు. మీరు చాలా కోరికగా ఉందని చెప్పాలని చెప్పని ఆహ్, తహతహలాడుతున్నారు చెప్పండి. విజయసాయి రెడ్డి గారు పాపం మంచోడండి. అదేంటి మీరు మీరడిగి మా జగనన్న మంచోడు జెప్పాను. ఆ! విజయసాయి రెడ్డి గారు గూడా మంచోడే. ఓకే. ఆ! భారతి గారు? ఆహ్, అమిత మేధావి. ఓహ్! వైఎస్ షర్మిల అమిత గారు. మేధావి అంటే ఎంత పెద్ద బిరుదసలది. హ్మ్. వయస్సు షర్మిల గారు. షర్మిలక్క గురించి చెప్పాలంటే ఒక వెన్నుపోటుకి గురైనటువంటి చెల్లె. ఓహో! మీరు ఇంకో స్టోరీ తీసుకొచ్చారు. వెన్నుపోటుకట్టు. మరి రొటీన్‌గా చెప్పాలిగా అందరు చెప్పేలా చెప్తే ఎలా చెప్పండి? ఓకే. వెరైటీగా చెప్పాలి. ఆ! ఓకే. రైట్.